హనుమకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందన్నారు. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ముందుకు సాగుతుంది. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడేలా లక్ష్యాలను నిర్దేశించుకొని, మరొక వైపు పేదవాళ్ళ ఆకాంక్షలు తీర్చే సంక్షేమ పాలన అందిస్తూ ద్విముఖ విధానంతో మన ప్రభుత్వం పాలన సాగిస్తుంది. సంక్షేమం అనేది ఒకసారి ఇచ్చి ఆపేసే కార్యక్రమం కాదు, అది నిరంతర ప్రక్రియ. ఒక పథకం ప్రకటించాం, కొంతమందికి ఇచ్చాం అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేతులు దులుపుకోదు. అర్హత ఉన్న చివరి లబ్ధిదారికి సంక్షేమ ఫలాలు చేరే వరకు కొనసాగుతుంది. అది పెన్షన్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు. ఏ సంక్షేమ పథకమైన అర్హుడైన చివరి లబ్ధిదారుడికి అందించడమే మన ప్రజా ప్రభుత్వ సంకల్పం. హనుమకొండ జిల్లా రవాణా కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిటిఓ జనార్దన్, డిటిసి సురేష్ రెడ్డి, ఎంవిఐ కిరణ్, వెంకటరామ, నాగలక్ష్మి, అపర్ణ, ఏఓ సురేందర్తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిటిఓ జనార్దన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని అన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని డిటిఓ జనార్దన్ పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు, సిబ్బంది దేశభక్తి స్ఫూర్తితో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయంలో 27 రోజుల పాటు కొనసాగనున్న నక్షత్రమాల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నక్షత్రమాలను భక్తి శ్రద్ధలతో ధరించారు. చారిత్రాత్మకమైన కొత్తకొండ వీరభద్ర స్వామి నక్షత్రమాలను ఈ ప్రాంత ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో తాను కూడా నక్షత్రమాల ధరించానని, ఈ ఏడాది కూడా ధరిస్తానని ఇచ్చిన మాట మేరకు స్వామివారి నక్షత్రమాలను ధరించినట్లు చెప్పారు. అతి చారిత్రాత్మకమైనటువంటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఈరోజు నక్షత్రమాల ప్రారంభమైంది. 27 రోజుల పాటు ఉండేటువంటి ఈ నక్షత్రమాల ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి యొక్క విశ్వాసంతో చేస్తారు. నేను కూడా గతంలో 1 సంవత్సరం వేసుకోవడం జరిగింది. నేను వేసుకుంటానని చెప్పి ఈరోజు మళ్ళీ కొత్తకొండ వీరభద్ర స్వామి నక్షత్రమాల వేసుకోవడం జరిగింది. 27 రోజుల పాటు సర్వేజన సుఖినోభవం, అందరూ బాగుండాలని, వాతావరణ పరిస్థితులతోటి అందరికీ మంచి సమృద్ధి వర్షాలతోటి, ఆయన ఆరోగ్యాలతో, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా అందరూ బాగుండాలని కోరుకుంటాను.